కుటుంబ కలహాలు ఆమెను భర్తకు దూరం చేశాయి. ఒంటరితనం మరొకరికి దగ్గరయ్యేలా చేసింది. చిన్నపిల్లలతో రోడ్డు మీదకు వచ్చిన ఆమె ఓ యువకుడి మాయమాటలు నమ్మింది. నువ్వే సర్వస్వం అంటూ చెప్పిన కల్లబొల్లి మాటలకు కరిగిపోయింది. జీవితాంతం తోడుగా ఉంటానంటే నిజమే అనుకుని సన్నిహితం పెంచుకుంది. కానీ ఆ తర్వాతే అతని నిజస్వరూపం బయటపడింది. అనుమానంతో వేధించడం, అవసరాలు తీర్చకపోవడంతో ఆమె కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంతకీ ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? మహిళపై అనుమానం పెంచుకొని కక్షగట్టిన యువకుడు ఎలాంటి దారుణానికి పాల్పడ్డాడు? పెనం మీద నుంచి పొయ్యిలో పడటం అంటే ఇదేనేమో. భర్త బాధలు భరించలేక బయటకు వచ్చిన ఒంటరి మహిళ మరోసారి ఓ మగాడిని నమ్మి నిండా మునిగింది. ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్న ఆమెకు సాయం చేస్తానంటూ దగ్గరైన యువకుడు నమ్మించి మోసం చేశాడు. వివాహిత బలహీనతను ఆసరాగా చేసుకుని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక మరొకరితో మాట్లాడుతున్నావంటూ అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు అడ్డమైన సంబంధాలన్నీ అంటగట్టి నిత్యం నరకం చూపించేవాడు. అప్పటికి అతని కక్ష చల్లారక అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. మాట్లాడుకుందామంటూ పిలిచి ఆ యువకుడు ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు? యువకుడి మాటలు నమ్మి నిర్జన ప్రదేశానికి వెళ్లిన ఆ వివాహిత ఎలాంటి చిక్కుల్లో పడింది? నెల్లూరు శివారులోని కనపర్తిపాడుకు చెందిన రేవతికి సుమంత్తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సాఫీగానే సాగినా ఆ తర్వాత కుటుంబ కలహాలతో విడిపోయారు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రి వద్దే ఉంటూ స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. అయితే స్థానికంగా ఉండే శ్రీకాంత్ అనే యువకుడితో రేవతికి పరిచయం ఏర్పడింది. వయసులో తనకన్నా చాలా చిన్నవాడైన శ్రీకాంత్ ఆమెకు చిన్న చిన్న పనుల్లో సాయం చేసేవాడు. ఒంటరిగా ఉంటున్న ఆమెతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవాడు. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న రేవతిపై కన్నేసిన శ్రీకాంత్ ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సుమారు 6 ఏళ్లుగా వీరిద్దరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. అయితే 2 నెలల క్రితం రేవతి మరొకరితో ఫోన్లో మాట్లాడుతుండటం చూసి ఆమెను అనుమానించాడు. ఇదే విషయంపై ఆమెను నిలదీశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రేవతి తనను నిర్లక్ష్యం చేసి మరొకరితో మాట్లాడుతుందని కక్ష పెంచుకున్న శ్రీకాంత్ ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తండ్రికి భోజనం ఇచ్చేందుకు నెల్లూరు వెళ్లిన రేవతిని మాట్లాడే పనుందంటూ పడారుపల్లి చెరువుగట్టు వద్దకు శ్రీకాంత్ పిలిచాడు. అక్కడ మరోమారు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే ఆమెను హత్య చేయాలని పథకం వేసుకున్న శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. అనంతరం నేరుగా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. రక్తపు మరకలతో తడిచిపోయిన శ్రీకాంత్ ను చూసి వాళ్లు కంగారు పడ్డారు. ఏం జరిగిందని ప్రశ్నించగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసినట్లు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనపర్తిపాడు విలేజ్ గ్రామానికి చెందిన కడప శ్రీకాంత్ అని చెప్పాడు. ఇతను రేవతి అనే ఆమెను కత్తితో పొడి చేసి అమ్మాయి చనిపోయింది. అమ్మాయి పడారుపల్లి చెరువు కట్ట మీద ఉంది అని చెప్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. ఫోన్ ద్వారా మాకు తెలియపరిస్తే నేను వెంటనే మా సిబ్బంది అలర్ట్ చేసి నేరస్థలానికి వెళ్ళాము. అతను చెప్పిన ప్లేస్లో ఒక మహిళ 40 సంవత్సరాలు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. మహిళ మృతదేహం అక్కడ ఉంది. ఆమె శరీరం పైన రక్తగాయాలు ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధమే ప్రధాన కారణంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరొక వ్యక్తితో మాట్లాడుతుందని ఇతను అనుమానపడి ఆమె పైన గొడవపడి క్షణికావేశంతో ఆమెను చంపినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఏ ఇతర కారణాలు ఉన్నాయి ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలవలసి ఉంది. వీళ్ళిద్దరూ సేమ్ ఏరియాలో ఉంటారు. ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు. చిన్నప్పటి నుంచి ఒకే ఏరియాలో పెరిగిన వ్యక్తులు. శ్రీకాంత్ కంటే ఈమె వయసులో కూడా పెద్ద ఆమె. భర్త విడిపోయిన తర్వాత ఇతనితో
వివాహేతర సంబంధం ఉన్నట్లుగా మనకి ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అతని పైన గతంలో కొన్ని కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి, కొన్ని కొట్లాట కేసులు కూడా ఉన్నాయి, కొన్ని కేసులు ముద్దాయి. తొలి నుంచి నేర స్వభావం కలిగి ఉన్న శ్రీకాంత్పై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయి. నెల్లూరు రూరల్ వేదాయపాలెం స్టేషన్లో కొట్లాట, దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్తతో తలెత్తిన మనస్పర్ధలతో ఇద్దరు బిడ్డలతో ఇంటికి దూరమైన ఒంటరి మహిళ ఓ మాయగాడి ఉచ్చుకు చిక్కి బలైపోయింది. తండ్రికి ఆ తల్లి బిడ్డలను దూరం చేయగా ఇప్పుడు ఆమె కూడా హత్యకు గురవడంతో పాపం చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు.